కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెన్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 DOF టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949.
నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, కూటమి నిబద్ధత వైపే పట్టభద్రులంతా మొగ్గు చూపాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకురాలు ఆచంట సునీత, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కోరారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచార పర్వం జోరందుకుంది. దీనిలో భాగంగా కూటమి తరపున పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖరం గెలుపును కాంక్షిస్తూ గురువారం ఏలూరు 28వ డివిజన్లో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలతో కలిసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకురాలు ఆచంట సునీత, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముమ్మర ప్రచారాన్ని నిర్వహించారు. డివిజన్లోని ఇంటింటికి తిరిగిన వారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ రానున్న రోజుల్లో చేయనున్న మంచిని తెలియజేస్తూ కూటమి అభ్యర్థి పేరాబత్తులకు పట్టభద్రులు తమ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పరిశీలకురాలు ఆచంట సునీత మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వాధినేతలు చేస్తున్న కృషిని, మంచిని ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారని చెప్పారు. విద్యావంతులంతా ముక్త కంఠంతో కూటమి ప్రభుత్వానికి జైకొట్టారని, అదేవిధంగా ఈ నెల 27వ తేదీన జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులంతా మరోసారి తమ అమూల్యమైన ఓటును కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి మొదటి ప్రాధాన్యతా క్రమంలో వేయాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు స్వస్తి పలికిన ప్రజలు, విద్యావంతులంతా కలిసి సామాన్యులకు అండగా ఉండే కూటమి ప్రభుత్వానికి మరింత మద్దతుగా నిలవాలని అన్నారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖరానికి అత్యధిక మెజార్టీతో గెలిపించి కూటమి పార్టీల అధినేతలకు ఆ విజయాన్ని కానుకగా అందించాలని కోరారు. అందరి సమిష్టి కృషితో ఆ గెలుపు సాధ్యమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ విప్ తంగిరాల అరుణ, కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్ఎంఆర్ పెదబాబు, పార్టీ పరిశీలకులు వలి, టీడీపీ నగరాధ్యక్షులు పెద్దబోయిన శివప్రసాద్, కార్యదర్శి రెడ్డి నాగరాజు, నాయకులు తంగిరాల సురేష్, ఆర్నేపల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. రేపు 27వ తారీఖున జరగబో ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా మరి ఈ రోజున 28వ డివిజన్లో మరి పట్టభద్రులు అందరి దగ్గరికి కూడా వెళ్ళి కలిసి అందరం కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. మరి ఏదైతే ఈ ప్రచారంలో భాగంగా గౌరవ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్ గారు, అలాగే ఏదైతే అబ్జర్వర్ కింద ఇక్కడ వేశారో సునీత గారు, అలాగే మాకున్న అబ్జర్వర్ మీరా గారు, అందరు తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే బీజేపీ, జనసేన అందరం కూడా కలిసి ఇంటింటికి వెళ్ళి పట్టభద్రులందరికీ కూడా వివరించడం జరుగుతుంది. ఓటు యొక్క విలువ కానీ, రాష్ట్రం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందనేది కానీ, ఉద్యోగుల సమస్యలు ఏ విధంగా పరిష్కారం అవుతున్నాయి, ప్రజలందరూ కూడా ఏదైతే కోరుకున్నారో ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకం లేకుండా ఏ విధంగా ఉన్నది అనేది అన్నీ కూడా చెప్తున్నాం. కామన్ మ్యాన్ ప్రతి ఒక్కరు కూడా ఎంత సంతోషంగా ఉన్నాడనేది 8 నెలల్లో కూడా అందరూ కూడా చూడటం జరిగింది. తప్పనిసరిగా పట్టభద్రుల ఎన్నికల్లో కూడా మరి ఘన విజయాన్ని అందించాలని చెప్పి మరి పట్టభద్రులందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. అందరి సహకారం అందిస్తారని వాళ్ళు కూడా చెప్తున్నాం. వాళ్ళకి ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్లో మేము హామీ ఇచ్చి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఏ విధంగా అయితే ఉన్నామో, రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిన తర్వాత కూడా అదే విధంగా అందరూ కూడా ఎమ్మెల్సీ గారు కూడా మనందరికి సహకారం అందిస్తారని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అది మా బాధ్యత అని చెప్తున్నాం. వాళ్ళు కూడా సుముఖంగానే తప్పనిసరిగా చేసి పెడతామని చెప్తున్నారు. ఈ ఘన విజయం అందించాలని చెప్పి పట్టభద్రులందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. నమస్కారం అండి. ఏదైతే రేపు ఫిబ్రవరి 27వ తారీఖు జరగబోయే ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఏలూరు సిటీలో 28వ డివిజన్లో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. ఏదైతే చదువుకున్న పట్టభద్రులు ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యే గారు, సహచర మేయర్ గారు, కార్పొరేటర్ గారు అందరం కూడా వెళ్ళినప్పుడు చాలా సాదరంగా ఆహ్వానించి కూటమి ప్రభుత్వానికి మా యొక్క సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఏర్పడే 8 నెలల కాలంలో ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎంప్లాయీస్ అయితే అన్ని టీచర్స్ కానివ్వండి, అంగన్వాడీస్ కానివ్వండి, అలాగే ఆశా వర్కర్లు కానివ్వండి, డ్వాక్రా వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా చాలా సంతోషంగా ఈ 8 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేమంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. తప్పకుండా కూటమి బలపరిచినటువంటి అభ్యర్థికే మా యొక్క ఓటు అని చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా రేపు 27వ తారీఖు జరిగే ఎలక్షన్స్లో పేరాబత్తుల రాజశేఖర్ గారికి వారి యొక్క అమూల్యమైన ఓటుని చదువుకున్న ప్రతి ఒక్కరూ పట్టభద్రులు వేయాలని కోరుకుంటూ ఆ రకంగా ఈరోజు ఈ కార్యక్రమంలో 28 డివిజన్లో పర్యటించడం జరిగిందండి. థ్యాంక్ యూ.
తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని వీసీ సమావేశ మందిరంలో నోడల్ అధికారులు ఇతర సంబంధిత అధికారులతో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని చెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఖచ్చితంగా అమలయ్యేలా నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ఆయా అధికారుల వారీగా వారు నిర్వర్తించే విధులను కలెక్టర్ వివరించారు. ఎన్నికల పోలింగ్ సిబ్బంది నియామకం, శిక్షణా కార్యక్రమాలకు అవసరమైన ఏర్పాట్లను చేయాలని, ఎన్నికల నిర్వహణలో అనుభవజ్ఞులతో ఈ నెల 12వ తేదీన 22వ తేదీ శిక్షణ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని, మైక్రో అబ్జర్వర్లు కూడా శిక్షణ అందించాలని చెప్పారు. బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్, ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రం ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. ఈ విషయంలో ఎక్కడా ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు ఉండాలని చెప్పారు. వట్లూరు ససిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసే రిసెప్షన్ సెంటర్లో అవసరమైన లైటింగ్ను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణను ఒక సవాల్గా తీసుకుని సజావుగా ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, డిఆర్ఓ విశ్వేశ్వరరావు, జెడ్పీ సీఈఓ కె సుబ్బారావు, డిఆర్డీఏ పీడీఆర్ విజయరాజు, ఏపీఈపీ డీసీఎల్ ఎస్ఈపీ సాల్మన్ రాజు, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, డిఎస్వి శ్రావణ్ కుమార్, డీటీసీ కేఎంఎస్వి కృష్ణారావు, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ వి శ్రీలక్ష్మి, జిల్లా అగ్నిమాపక అధికారి సిహెచ్ రత్నబాబు, ఎల్డీఎండి నీలాద్రి, మున్సిపల్ కమిషనర్ ఏ భానుప్రతాప్, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ ఆర్ మాలతి, తహసీల్దార్ జీవి శేషగిరి, కలెక్టరేట్ ఏవో నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు. కృష్ణా గుంటూరుకు వెళ్ళాల్సి 4 స్టేషన్లు చింతలపూడి మనకు వస్తాను. రిసెప్షన్ సెంటర్లో మనము రిసెప్షన్ ఏ రోజు 27th నైట్ నుంచి 28th వరకు మనకు రిసెప్షన్ సెంటర్ నుంచి ఐటమ్స్ వస్తూ ఉంటుంది. ఫస్ట్ 6 డిస్ట్రిక్ట్స్ నుంచి అన్నీ మనం ఇక్కడ తీసుకుంటున్నాము. మనం సిఆర్ఐటి కాలేజే నోటిఫై చేశాము. స్ట్రాంగ్ రూమ్ అక్కడికి వాళ్ళ నాలెడ్జ్ ఎప్పుడు కూడా స్ట్రాంగ్ రూమ్ అక్కడే, రిసెప్షన్ అక్కడే, కౌంటింగ్ అక్కడే మనం చేయబోతున్నాము. సో ఇప్పుడు సిఆర్ఐటి కాలేజ్లో ఫస్ట్ రిసెప్షన్ ఇమీడియట్గా ప్రవేశపెట్టి చేయవలసిన రిసెప్షన్కి కావాల్సిన ఫెసిలిటీస్ ఏవి ఉన్నాయి, కిందనే ఒక బిల్డింగ్ అడ్డంగా బయటనే రిసెప్షన్ చేసినట్టు ప్రపోజ్ చేశారు. అదే కానీ కాకినాడ దేవాలయం డివిజన్ ఆఫీసర్స్కి డెలిగేట్ చేస్తున్నామన్నారు. అందుకని అది కౌంటర్ మనకు అవసరం లేదు. యాక్చువల్గా 12 పెట్టారు. ఒకటి ఎంక్వైరీ కన్నా ఏఎస్ఆర్ అట్లా కౌంటర్ అలాగా ఏ ప్లేసెస్ చేశారు. మనం కూడా ఇంటర్మీడియట్గా ఆడియో వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చారు. సో అయితే మనం 2 యూనిట్లు ఇవ్వాలి వాళ్ళ దగ్గరికి. సో అట్లా కావాలంటే ఎగ్జాక్ట్ నెంబర్స్ పెట్టండి. ఇంక్వైరీ అంతా కానీ రిసెప్షన్ సెంటర్కి యాక్చువల్గా మ్యాన్ పవర్ ఇవ్వాలి. వీళ్ళు వెళ్ళి నీ బ్యాగ్ వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్ కంటిన్యూస్గా ఫుడ్ టీ వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి సప్లై ఇవ్వాలి. దట్ కాజెస్ హ్యూజ్ ఎనీవేస్. ఇప్పుడు రెవెన్యూ డివిజన్ ఆఫీసెస్ తీసుకుంటారు. ఫస్ట్ ఆడియో మాత్రమే వస్తుంది. ఆడియో గారు నెక్స్ట్ ఆడియోతో పాటు అసిస్టెంట్స్ కవర్లు చూపించారు. సో వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఫెసిలిటీస్ 24/7 కిచెన్ మీరు నడపాలి. బికాస్ ఇట్ విల్ వెరీ హెక్టిక్ ఫర్ ఎవ్రీబడి. మీరు కూడా ఏలూరులో పలు నేరాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్ట్ చేశామని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో రాత్రి తాళం వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశామని, వారి వద్ద నుండి 469 గ్రాముల బంగారు ఆభరణాలు, 41 కేజీల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. నేరానికి పాల్పడిన వారిలో 3 నిందితులు కాగా ఒకరు మైనర్ బాలుడు ఉన్నాడు. వీరంతా ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన నేరస్తులుగా పోలీసులు గుర్తించారు. ఈ నేరస్తులపై గతంలో పలు కేసులు నమోదైనట్లు ఎస్పీ వెల్లడించారు. కేసు దర్యాప్తులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులను ఆయన ప్రత్యేకంగా అభినందిస్తూ రివార్డులను ప్రకటించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, డీఎస్పీ శ్రవణ్ కుమార్, పలువురు సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.
రీసెంట్గా మన తెలుసు లోకేశ్వరి జ్యువెలర్స్ అని చెప్పి ఈ భోగి ముందు రోజు అటు 12th 13th మధ్యలో చాలా రోజుల నుంచి ప్లాన్ చేసి దాని వెనకాల ఒక పెద్ద హోల్ క్రియేట్ చేసి ఆ హోల్ నుంచి ఈ మొత్తం దొంగతనం సామాన్ కూడా దొంగతనం చేయడం జరిగింది. ఈ టీం అందరినీ అరెస్ట్ చేసి 469 గ్రాముల బంగారము, 41 కిలోస్ సిల్వర్, బైక్, వాళ్ళ దొంగతనానికి వాడిన బైక్, ఒక ల్యాప్టాప్ కూడా రికవర్ చేయడం జరిగింది. వీళ్ళు ఆ ఒక దొంగతనమే కాకుండా కొన్ని ఏలూరు రూరల్ లిమిట్స్లో కూడా కొన్ని దొంగతనాలు చేశారు. ఒక అటెంప్ట్ కూడా చేసి ఫెయిల్ అయింది. ఇది కాకుండా దీనికి ముందు 2022లో కూడా ఒక 3 దొంగతనాలు చేశారు వీళ్ళు. టోటల్ 8 కేసెస్ వీళ్ళని పట్టుకోవడం వల్ల మనకి డిటెక్ట్ అయ్యాయి. 10 కేసెస్ డిటెక్ట్ అయ్యాయి వీళ్ళ వల్ల. దీంట్లో మెయిన్ ముద్దాయిలో వచ్చేసి కుల్దీప్ శర్మ. తర్వాత కుల్దీప్ శర్మ, ఇతంది కుల్దీప్ శర్మ బిదోలి విలేజ్. తర్వాత రాజేష్ కుష్వాహా, ఇతంది అలియాస్ టీటు, వీడు ఇక్కడ ఏలూరులో ఉంటాడు. వీడు కూడా ఒక మాస్టర్ మైండ్. ఇలా చూసి బంగారు దగ్గర పనిచేస్తుంటాడా, బంగారు షాపుల్లో కరిగించి అట్లా ఇట్లా ఎక్కడ బంగారం ఉంటుంది, ఎవరి దగ్గర కొట్టేయచ్చు, అట్లా కొంచెం మాస్టర్ మైండ్ పర్సన్ ఇక్కడ ఏలూరులో ఉంటూ ఈ బయట నుంచి ఈ గ్యాంగ్స్కి సహకారం అందించి ఈ ఆపరేషన్ చేయించారు. ఈ మనోజ్ కుమార్, ఇతంది ధోల్పూర్ డిస్ట్రిక్ట్ రాజస్థాన్. కుల్దీప్ శర్మ బిదోలి విలేజ్ ఉత్తరప్రదేశ్. అవుతుంది. మహేందర్ సింగ్ ఆగ్రా డిస్ట్రిక్ట్ ఉత్తరప్రదేశ్. ఇంకొక మైనర్ ఉన్నారు, వీఆర్ నాట్ డిస్క్లోజింగ్ హిజ్ నేమ్. సో వీళ్ళందరూ కలిసి ఎప్పటి నుంచి జైళ్ళల్లో పరిచయం వాళ్ళకి, కొంతమంది చిన్నప్పుడు స్నేహితులు, ఈ చెడు అలవాట్లకి పాల్పడి ఈ T2 అనేవాడి సహాయంతో ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నారు. మధ్యలో వేరే కేసుల్లో వాళ్ళు జైల్లో ఉండడం వల్ల వాళ్ళ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. డిసెంబర్ నుంచి వచ్చి ఒకసారి రెక్కీ చేసుకొని మళ్ళీ ఈ 4 దొంగతనాలు చేయడము, దాంతోపాటు పెద్ద దొంగతనంగా ఈ లోకేశ్వరి జ్యువెలర్స్లో ఎంచుకొని, ఆ ప్లేస్ అయితే బాగా దూరంగా ఉంటుంది, వెనక వైపు నుంచి వాళ్ళు పెద్ద హోల్ పెట్టినా కూడా ఎవరు కనిపెట్టలేరు అన్న ఉద్దేశంతో ఒక 2-3 డేస్ దాన్ని తెలివిగా హోల్ చేసి, షాప్లో ఉన్న వాళ్ళు ఉన్నట్లే ఉన్నారు, డైలీ వాళ్ళు షాప్లో వెళ్తున్నారు, కానీ వాళ్ళు నోటీస్ చేయలేకుండా వీళ్ళు స్లోగా వర్క్ చేసి డిగ్ చేసుకొని 1 fine day దే రిమూవ్డ్ ఇట్. మన టీం కూడా చాలా చక్కగా పనిచేసి ఏలూరు డిఎస్పి గారి నేతృత్వంలో మన సిఐ సిసిఎస్ రాజశేఖర్, సిఐ నిడమర్ గణపవరం, మన సిఐ ఆదిప్రసాద్, సిఐ ఏలూరు 1 టౌన్, మన ఎస్ఐస్ మదీనా భాష, తర్వాత మొత్తం టీం కూడా ఎస్ఐ సూర్యభగవాన్, మోహన్ కృష్ణ, పిసి నాగార్జునలు, నాగరాజు, రాధాకృష్ణ, అప్పన్న, లావణ్య కుమార్, శేషు కుమార్, యశ్వంత్ కుమార్, సురేష్ కుమార్, ప్రహుల్లా వెంకట్, సిసిఎస్ సిబ్బంది శశిధర్ రాజ్ కుమార్, మొహమ్మద్ రాజ్ అహ్మద్, లక్ష్మణ్, రామకృష్ణ, ఆర్ బాలాజీ, షేక్ అష్రాఫ్, అబ్దుల్ రహీం, మొహమ్మద్ అజర్ అలీ, ఫింగర్ ప్రింట్స్ ఎస్ఐ గారు, ఐటీ కోర్ సిబ్బంది సత్యనారాయణ, రామకృష్ణ, గంగాధర్, యేసుబాబు, మ్యాట్రిక్స్ సిబ్బంది జిఎస్ఎస్ఎన్ వర్మ ముఖ్యంగా. సో మనం అర్థం చేసుకోవాలా, లాట్ ఆఫ్ టీమ్ ఎఫర్ట్ హ్యాస్ గాన్. రాజస్థాన్ పలు రాష్ట్రాలు, పలు జిల్లాలకు చెందిన వాళ్ళందరి మీద వర్కౌట్ చేసుకొని అక్కడికి టీమ్స్ వెళ్ళి పలు రోజులు స్పెండ్ చేసుకొని దెన్ దే కుడ్ ఫస్ట్ ఈ దొంగతనాన్ని ఐడెంటిఫై చేసినాక ఆ వ్యక్తులు ఫలానా వాళ్ళని గుర్తించని వాళ్ళని మళ్ళీ ఎక్కడెక్కడ ఉన్నారో పట్టుకోవడము, వాళ్ళు పట్టుకున్న ప్రాపర్టీ రికవరీ చేయడం. దీస్ ఆర్ లాంగ్ డ్రాన్ ప్రాసెస్. బాగా వర్క్ చేశారు. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ ద టీమ్. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ల సాధనలో మిగిలిన ఎంపీలతో కలిసి తాను కూడా భాగస్వామిని అవుతానని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలో బీసీ సామాజిక వర్గానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడానికి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని కోరుతూ
ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలోని ఏపీ భవన్లో గురువారం జరిగిన సెమినార్కు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్యతో కలిసి ఎంపీ మహేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తాను బీసీ సామాజిక వర్గంలో పుట్టడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని, తాను బీసీని కావటం వల్లే ఈరోజు ఎంపీగా చట్టసభలో అడుగుపెట్టే అవకాశం లభించిందని తెలిపారు. తన కుటుంబం ఎంతో కష్టపడి ఈరోజు ఆర్థికంగా పైకి వచ్చిందని, తద్వారానే తనకు ఎంపీగా పోటీ చేసే వీలు కలిగిందని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తమ కుటుంబానికి ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల్లో యువతకు అవకాశం కల్పించాలనే ఆలోచనతో తనకు ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించారని, రాజకీయాల గురించి పెద్దగా తెలియకపోయినా తెలుసుకుని సార్వత్రిక ఎన్నికలకు 45 రోజుల ముందు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తనను ఆశీర్వదించి ఎంపీగా గెలిపించిన ఏలూరు జిల్లా ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు ప్రతి ఒక్కరూ ఒకటే అర్థం చేసుకోవాలని, ఈరోజు తమ పిల్లలను బాగా చదివిస్తేనే ఆర్థికంగా నిలదొక్కునేందుకు అవకాశం ఉంటుందని సూచించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నతికి చేరుకోవాలంటే చదువుకోవడం ఒక్కటే మార్గమని, ఆ దిశగా తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని ఆయన పేర్కొన్నారు. చట్టసభల్లో 50% రిజర్వేషన్ల సాధన, బీసీ కుల గణనకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుకు తన పూర్తి మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఎంపీ హామీ ఇచ్చారు. ఇవాళ బీసీ కులంలో పుట్టాను కాబట్టి ఇవాళ నేను ఎంపీ అయ్యాను. ఇవాళ మీరు చూస్తే ఆర్థికంగా మా కుటుంబం ఎంతో కష్టపడి పైకి వస్తే ఆర్థికంగా ఉన్నాం కాబట్టి ఇవాళ ఎంపీ చేయడం జరిగింది. వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఆర్థికంగా ఉన్నాం కాబట్టి ఎంపీ చేయడం జరిగింది. అలాగే చదువు ఉంది, ఆర్థికంగా ఉన్నారు, ఎవరైతే బాగుంటారు యంగ్స్టర్స్లో అని చంద్రబాబు నాయుడు గారు చూస్తుంటే నన్ను గుర్తించారు. నాకు చంద్రబాబు నాయుడు గారితో చాలా 10 ఏళ్ళ నుంచి సంబంధాలు ఉన్నాయి. అంటే ఎప్పుడు కూడా ఏదైనా అవసరాలు ఉన్నప్పుడు రెగ్యులర్గా కలిసి మాట్లాడుతాము. ఇప్పుడు మీరు చూస్తే ఆయనకి కొన్ని విషయాలలో చాలా వరకు హెల్ప్ చేస్తూ ఉంటాను. అది చదువుకోవడం వల్ల ఆ హెల్ప్ చేయడం జరిగింది. ఆయన నేనైతే బాగుంటుందని చెప్పి, నాకు పాలిటిక్స్ గురించి అంత తెలియకపోయినా కూడా తెలుసుకొని వచ్చి 45 రోజుల్లోనే టికెట్ ఇచ్చి ఎంపీ చేశారు. ఏలూరు ప్రజలు అందరూ కూడా వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు. ఇంకోటి మన బీసీలు అందరూ కూడా ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీ పిల్లోడు ఉండొచ్చు, ప్రతి పిల్లోడు చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చదువుకుంటే ఆర్థికంగా కూడా వాళ్ళు నిలదొక్కుకోగలుగుతారు. బీసీలు ఎక్కడికి పోయినా కూడా బీసీలలో ఎక్కడికైనా ఆర్థికంగా ఎవరు లేరు. ఎప్పుడు కూడా బీసీలు ఒక స్టాండర్డ్గా ఒక కింద వెళ్తున్నారు అనేది నా ఒపీనియన్. బీసీలు ఎప్పుడు కూడా పైకి రావాలంటే చదువుకోవాలి, ఆర్థికంగా ముందుకు వస్తే మనకనే అవకాశాలు ఆటోమేటిక్ కూడా క్రియేట్ అవుతాయి. ఇవాళ మీరు చూస్తే మనం అడుగుతున్న రిజర్వేషన్స్ 50% రిజర్వేషన్ గురించి నేను కూడా మీతో పాటు ఇక్కడ ఉండే ఎంపీలు అందరూ ఎంపీలు వచ్చిపోయారు. అందరితో పాటు నేను చూస్తే నేనే యంగ్స్టర్ని ఇప్పుడు. సో ఇప్పుడు వాళ్ళు బాధ్యత చాలా వరకు తీసుకొని ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు వాళ్ళతో పాటు నేను కూడా బాధ్యతలు తీసుకొని ముందుకు వెళ్తానని మీ అందరికీ తెలుపుతున్నాను. అలాగే ఎలాంటి పార్లమెంట్లో అయినా కానీ లేకుంటే రాష్ట్రంలో అయినా కానీ ఎలాంటివి ఉన్నా కూడా నేను కూడా మీతో పాటు నడుస్తాను మీ అందరికీ తెలుపుతూ, అలాగే ఇప్పుడు రిజర్వేషన్కి సంబంధించి 50% దాని గురించి కూడా నేను కూడా దాని గురించి ఫైట్ చేస్తాను. మీరు ఎప్పుడు కూడా ప్రోగ్రాంలు పెడుతున్నాను, అన్ని కూడా ఇది చేయండి. అలాగే జన కుల గణన అది కూడా నా సపోర్టింగ్ ఉంటుంది. అలాగే స్పెషల్ బీసీ మినిస్టర్ కావాలని అడుగుతున్నాం. దాని గురించి కూడా మేము కూడా మా ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కాబట్టి మేము కూడా దానికి ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరికీ తెలుపుతూ అందరికీ కూడా నమస్కారాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజా సంఘాలు బలపరిచిన ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా దెడ్ల వీరరాఘవులు నామినేషన్ కార్యక్రమం భారీ ర్యాలీతో అట్టహాసంగా జరిగింది. ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలు
మరియు రంపచోడవరం రెవెన్యూ డివిజన్ నుండి వందలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పట్టభద్రులు, కార్మిక మరియు ప్రజా సంఘాల నుండి తరలివచ్చారు. స్థానిక సిఐటియు కార్యాలయం నుండి ఫైర్ స్టేషన్ మీదుగా జిల్లా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ గురువారం నిర్వహించారు. ఏలూరు కలెక్టరేట్లో అభ్యర్థి డివి రాఘవులు నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం సిఐటియు కార్యాలయం వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఈ బహిరంగ సభకు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి సుభాష్ని అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసన మండలి పీడీఎఫ్ ఫ్లోర్ లీడర్ కృష్ణా గుంటూరు జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడే శక్తి పీడీఎఫ్ అభ్యర్థులకు మాత్రమే ఉందని చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నేటి పాలకులు ప్రజల జీవితాలు ఫణంగా పెట్టి కార్పొరేట్ కంపెనీలకు అనుకూలమైన చట్టాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్, సిఐటియు, రైతు, వ్యవసాయ, కార్మిక, ప్రజా సంఘాల నాయకులు వి ఉమామహేశ్వరరావు, మంతెన సీతారాం, బి బలరాం, కె ఉమామహేశ్వరరావు, పి చంద్రశేఖర్, ఎస్ బాలాజీ, జ్యోతిబసు, శ్రీదేవి, అరుణకుమారి, రవికుమార్, ముస్తఫా అలీ, విజయరామరాజు, రామభద్రం, జైకర్, షరీఫ్, నరేష్, డిఎన్విడి ప్రసాద్, ఏ రవి, ఎస్ఎన్ రమేష్, జి రవికిషోర్, బేబీ రాణి, జేఎన్వి గోపాలన్, అరుణకుమార్, ఐవి సుధాకర్, కె రాజా, రామ్మోహన్ రాయ్, ఆర్ లింగరాజు తదితరులు పాల్గొన్నారు. ముప్పై 35 సంవత్సరాల కాలం ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ అనేక బాధ్యతలు నిర్వహించి ఉపాధ్యాయుల సమస్యలు ప్రాతినిధ్యం చేస్తూ పరిష్కారానికి కృషి చేశాను. ఈ కాలంలో 2 సంవత్సరాలు ఫ్యాప్టో చైర్మన్గా, ప్రస్తుతం 2018 నుంచి కూడా జేఏసీ చైర్మన్గా కూడా నేను బాధ్యత నిర్వహిస్తూ అనేక సమస్యల మీద పోరాటాల్లో పాల్గొంటూ అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేసినటువంటి ఒక అనుభవం కలిగినటువంటి ఉపాధ్యాయుడిగా ఈరోజు రేపు ఫిబ్రవరి 27వ తేదీన జరగబోతున్నటువంటి శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా పీడీఎఫ్, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు నా పేరుని ప్రతిపాదన బలపరిచినాయి. ఆ రకంగా రేపు 27వ తేదీలో నేను పోటీలో ఉండబోతా ఉన్నాను. ఉపకారం కోసం నిరంతరం కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ మేధావులు, పట్టభద్రులందరూ కూడా దిట్ల వీరరావు అనేటువంటి నా యొక్క అభ్యర్థిత్వాన్ని గౌరవించి ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓటు ఇచ్చి మెజారిటీతో గెలిపించాలని చెప్పి ఓటర్లందరినీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏదైతే పీడీఎఫ్ తరపున సోషల్ టీచర్గా పనిచేస్తూ ఉపాధ్యాయ ఉద్యమంలో పనిచేసినటువంటి దిట్ల వీర రాఘవుల్ని ఈ రోజున మన ఏలూరు కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు, అధ్యాపకులు, కార్మికులు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని నామినేషన్ వేయటం జరుగుతూ ఉంది. ఈ పీడీఎఫ్ తరపున 2017 నుంచి కూడా మేము నిలబెట్టినటువంటి ఒక సాధారణమైన టీచర్ని, సాధారణమైనటువంటి అధ్యాపకుల్ని కూడా ఈ యొక్క శాసన మండలికి నిలబెట్టి అటు ప్రతిపక్షం వైపు కానీ పాలకపక్షం వైపు కానీ ఒరుగుపోకుండా సమాజం వైపు నీతిగా నిజాయితీగా పనిచేసినటువంటి మా పీడీఎఫ్ వర్గం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో మన రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు, శాసన మండలిలో 58 ఆదరణ ఇస్తా ఉన్నారు. ఈ 2 జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకులు, గ్రాడ్యుయేట్స్, నిరుద్యోగులు, ప్రజా సంఘాలు అందరూ కూడా ఏదైతే దిట్ల రాఘవులకి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పి పీడీఎఫ్ తరఫున పిలిపిస్తా ఉన్నాను. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో 2 మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.
SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదుగల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. RNR ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకితభావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు EHS ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 DOF టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ NTR వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. వాస్తు, జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం, యోగా, ఆరోగ్య ముద్రలు, హీలింగ్, వివాహం, ఉద్యోగం, వ్యాపారంలో వృద్ధి, భూ సమస్యలు, ఆధ్యాత్మిక ప్రయాణాలలో సరియైన మార్గదర్శనం కొరకు సంప్రదించండి. సెల్ నంబర్ 8019043336. అపాయింట్మెంట్ ₹199 మాత్రమే. ఓమౌ జయః. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 8988984647, 8988984748.
నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో పతైబాధ రైతు బజార్ వద్ద ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా మీ ఆలోచనలకు ధీటుగా మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855468888. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 30 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 3.11 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో గురువారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపుతో స్వామివారికి 3,11,12,331 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఇన్ఛార్జ్ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. అలాగే భక్తుల కానుకల రూపేణా 305 గ్రాముల బంగారం, 6 కేజీల 455 గ్రాముల వెండి లభించినట్లు, అలాగే విదేశీ కరెన్సీ సైతం లభించినట్లు ఈవో తెలిపారు. తప్పు తమదే అయి కూడా అపోహతోనే తొందరపడి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై సోషల్ మీడియాలో అసత్య వ్యాఖ్యలు చేశానని, దాన్ని కొందరు కావాలని మరింత వక్రీకరించారు. కానీ చింతమనేని తనను ఎంతో గొప్ప మనసుతో ఆదరించారని, ఈ సందర్భంగా ఆయన వద్దు అన్నా కూడా బహిరంగంగా ఆయన క్షమాపణ తెలియజేస్తున్నానని నూజివీడు మండల జనసేన అధ్యక్షులు ఎర్రంశెట్టి రాము తెలిపారు. ఈ సందర్భంగా జనసేన నూజివీడు మండల పార్టీ అధ్యక్షులు ఎర్రంశెట్టి రాము మాట్లాడుతూ
తన తొందరపాటు చర్యలతో అంత గొప్ప మనసున్న ఎమ్మెల్యేని కించపరుస్తూ వీడియోలు చేశానని, కానీ వాస్తవాలు తెలుసుకుని ఆయన క్షమాపణ అడగటానికి తమ జిల్లా అధ్యక్షుడితో దుగ్గిరాల వెళ్తే ఎంతో పెద్ద మనసుతో తనను ఆదరించారని, అంత గొప్ప వ్యక్తిని తొందరపడి కించపరిచానని, అయితే ఆ భావం ఏమాత్రం లేకుండా తనపై ఎంతో అభిమానం చూపిన గొప్ప సంస్కారవంతుడు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అని అన్నారు. దీంతో గతంలో శవాల మీద పేలాలు ఏరుకోవడానికి సిద్ధంగా ఉండే వైసీపీ నాయకులు దెందులూరు నియోజకవర్గ పరిధిలో కూటమి పార్టీల్లోనే ఉంటూ టీడీపీ జనసేన మైత్రిని దెబ్బతీయాలని, తమ అక్రమ కార్యకలాపాలు కొనసాగించడానికి కూటమి పార్టీని అడ్డుపెట్టుకుని బ్రతుకుతున్న కొందరు నాయకులు, వాళ్ల అనుచరులకు ఈ ఘటన చెంపపెట్టు లాంటిదని, ఇకనైనా వారు తమ తీరు మార్చుకోకపోతే ఆ పార్టీల అధిష్టానాలు వాళ్ల మీద చర్యలు తీసుకునే రోజులు దగ్గరలోనే ఉంటాయని పలువురు టీడీపీ జనసేన నాయకులు హెచ్చరించారు. అన్యాయం అని చెప్తే ఎలా ఈ అన్యాయం జరిగిందంటే ఆయనే సాల్వ్ చేసేవాడు. కృష్ణా జిల్లా ప్రెసిడెంట్ మన బండెడి రాము గారు, చింతమనేని గారు నాకు తెలుసు అని చెప్పేసి రీసెంట్గా నిన్న నైట్ ఆయన దగ్గరికి తీసుకెళ్ళాడు. నన్ను తీసుకెళ్తే ఆయన తీసుకున్న ఆప్యాయత చూపించినది కూడా, నన్ను ఒక ఎలిగేషన్ చేశానన్న ఇది కూడా లేకుండా, తమ్ముడు నువ్వేనా రా అని చెప్పేసి తీసుకెళ్ళి కూర్చోబెట్టుకున్నాడు. ఒక్క విషయం నువ్వు నా దగ్గరికి వస్తే నేను చెప్పేవాడు కదా నీకు అర్థమయ్యేలాగా, దానికి నీటి సంఘం కూడా ఉంది తమ్ముడు అని చెప్పేసి సార్ చక్కగా వివరంగా చెప్పారు. అదంతా కూడా అది చెరువు, దానికి నీటి సంఘం ఉందని చెప్పాక నాకు అర్థమైంది. ఆయన చాలా బాగా నన్ను చూసుకున్నారు. ఆయన చెప్పే వరకు కూడా నేను ఇంటికి వెళ్ళలేదా, ఇంత ముందు వెళ్తే ఇదంతా జరిగేది కాదని చెప్పేసి నాకు చాలా రిలీజ్ అయ్యి బాధపడ్డాను. అన్నగారు మా ఆవిడ సారీ చెప్తారని చెప్పేసి మా జిల్లా ప్రెసిడెంట్ గారు అంటే, భలే పని మన సారీ ఏంటంటే మనోడు తేలిక చేశాడు బాధతోటి, అంతేగాని కావాలని నా మీద చేసింది కాదు అతను, కాబట్టి నాకు సారీ గిరి ఏమొద్దు, చాలా గౌరవంగా ఆదరించి మర్యాద చేసి మరి చేసే అప్యారు చేశాడు. చిన్న విషయం ఈ వీడియో ద్వారా ఎందుకు చెప్తున్నాడు వివరణ, మా జిల్లా ప్రెసిడెంట్ గారి సమక్షంలో ఇది జరిగిన తర్వాత నాకు తెలిసింది. ఆయన చెప్పిన దాన్ని బట్టి అర్థం ఏంటంటే, ఆ అపోహలో నేను చేసిన తప్పే తప్ప, ఆ వీడియో చేయడం తప్ప ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదు. అదే ఆయన గ్రహించి నన్ను చాలా ఆదరంగా చూసి పెద్ద మనసుతో నన్ను క్షమించి చాలా ఆప్యాయంగా ఇచ్చేసేసాడండి. ఇది నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఇది మయానోళ్ళు రైతులు అక్కడ చేసిన తప్పుడు విధం వల్ల నేను ఆయన దగ్గరికి వెళ్తే అమ్మో ఏ గొడవ జరిగిపోద్దనే భయపడటం వల్ల చేసిన వీడియో తప్ప దీంట్లో ఎటువంటి ఉద్దేశం కానీ రాజకీయ ఉద్దేశం నాకు లేదు, అలాగే ఆయనకి సంబంధం లేదని చెప్పేసి రీసెంట్గా ఆయన కలిసిన తర్వాత నాకు తెలిసింది. కాబట్టి ఈ విషయానికి ఈ వీడియో ద్వారాగా ఆయన వద్దన్నా, ఆయన అలాంటి వ్యక్తి మీద నేను ఏదో నాకు తెలియక చేసిన అపోకే నేనే అప్పాజీ సారీ చెప్పుకున్నాను. అన్నగారు చింతమనేని గారు, నాకు తెలియక జరిగిన సంఘటన ఇది, దాన్ని మీరు గుర్తించి నన్ను అభిమానించినందుకు నేను మిమ్మల్ని ఎప్పుడూ నేను మర్చిపోను. ఎందుకంటే మీరేంటో నాకు రాత్రి తెలిసింది. కాబట్టి మా జిల్లా ప్రెసిడెంట్ గారి సమక్షంలో ఆయన కూడా చాలా, రాము ఇంత ఆప్యాయత చేశారో ఇది నీకు తెలియక చేసావు ఆయన్ని, కాబట్టి ఇది నువ్వే సరి చేసుకో, ఏం చేసుకుంటావు అంటే దాన్ని బేస్ చేసుకుని నేను చేసే వీడియో తప్ప ఇది ఎవరో ప్రోద్బలం కానీ ఎవరో ఇబ్బంది కానీ నన్ను పెట్టలేదండి. ఇది మనస్ఫూర్తిగా నేను చెప్తున్న విషయం. ఈ తప్పుని జీవితంలో జరగకుండా చూస్తాను. అక్కడ చేసిన రైతులు అందరూ ఎందుకు రావట్లేదు నాకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు అది చెరువు కాకపోతే ఆ రైతులందరూ కూడా వచ్చేవాళ్ళు కదా, వాళ్ళు నన్ను మిస్యూజ్ చేసి ఇప్పుడు నాకు చేసిన తర్వాత ఆ వివరాల కాగితాలన్నీ చూసిన తర్వాత నాకు అర్థమయ్యి రియలైజ్ అయ్యి నేను ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి ఇక నుంచి ఎవరో కూడా ఏదన్నా ప్రాపకాండ చేయకుండా అడిగితే ఆయన సమాధానం చెప్తాడని చెప్పి ఆయన గురించి చెప్పేదంతా కూడా రాత్రి వెళ్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఇది ప్రాపకాండ, వెళ్ళినోడికి గౌరవించి పనిచేసి పెడుతున్నాడు, దానికి నిలువెత్తిన నిదర్శనం రాత్రి నాకు జరిగిన సంఘటన. నేను కూడా మీ అభిమాని కాబట్టి ఇది ఒక యాక్సిడెంట్గా ఫీల్ అయ్యి నేను ఈ వీడియో ద్వారా మీకు అపాలజీ తెలియజేసుకుంటున్నాను. గారు, నీతి నిజాయితీ ఉన్న ఏ క్యాండిడేట్ అయినా సరే వెళ్ళి చింతమనేని గారు నాకు ఈ అన్యాయం జరిగిందంటే చిన్నపిల్లవాడు వెళ్ళినా సరే రెస్పాండ్ అయ్యే మనస్తత్వం నాకు కనపడింది ఆయనలో. ఆయన మాట దుర్సే కానీ మనసు మంచిదని చెప్పేసి రాత్రి, ఎందుకంటే నేను తెలియక పెట్టిన వీడియో కూడా నువ్వు తెలియక పెట్టావరని నన్నే అన్నాడు ఆయన. నువ్వు తెలియక చేసిన పని అది, నువ్వు నన్ను అడిగితే సరిపోయేదన్న కాడ నాకు అర్థమైంది కాబట్టి నేను ఈ మాట చెప్పగలుగుతున్నాను. అంత తప్ప వేరే ఏం కాదు. మనం చేసే పనిలో నిజాయితీ ఉంటే కంపల్సరీగా ఆయన సహకారం ఉంటుందని నాకు తెలిసింది. కాబట్టి ఇక నుంచి నాకు కానీ ఎవరైనా సరే వెళ్ళండి, డైరెక్ట్గా వెళ్ళండి. మీ నిజాయితీ ఉంటే వెళ్ళి ఆయన అడగండి, ఎమ్మెల్యే గారు మాకు ఈ పని కావాలని, చేసి పెట్టకపోతే అడగండి. అంతేగాని అపోహలు సృష్టించకండి. నాకు తెలియక నేను అపోహల వల్ల నేను సృష్టించాను కాబట్టి దానికి నేను అపాలజీ చెప్పుకున్నా. దయచేసి ఎవరైనా సరే ఇదే విధంగా రియలైజ్ అయ్యి చెడుని చెప్పను కానీ మంచిని తుంచి చెప్పకండి. మీ ఏదో ప్రాపకాండ కోసం అందరికీ ఇలా చెప్పి నాలాంటి డైవర్ట్ చేయకండి. కాబట్టి జరిగిన తప్పుదాన్ని నేను తెలుసుకున్నాను కాబట్టి నేను చింతమనేని గారికి ఈ వీడియో చేసి నేను చెప్పగలుగుతున్నాను. ఇది నేను చెప్తున్నాను, రియల్గా చెప్తున్నాను, నేను మనస్ఫూర్తిగా చిరునవ్వుతో చెబుతున్నాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆయనతో మాట్లాడాక. అప్పటి వరకు నాకు తెలియలేదు కాబట్టి ఇది గమనించండి. మా
జిల్లా ప్రెసిడెంట్ గారి సమక్షంలో జరిగింది ఇదంతా కూడా. ఇప్పుడు ఆయన అభిమానిగా మారి నేను ఇదంతా చేశాను తప్ప ఈ వీడియో చెప్తున్నా తప్ప నాకు వేరే ఏ ఒకటే కాదు. కావాలంటే ఎక్కడికి వచ్చాను నేను చెప్పగలను. నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను. ఇక నుంచి నా అన్న తమ్ముడు అనేది చెప్పి నన్ను ఆదరించేటువంటి అది నేను మర్చిపోలేను. ఆయన చాలా పెద్ద మనసుతో నన్ను ఆదరించాడు కాబట్టి అందుకు చిరునవ్వుతో చెబుతున్నాను ఈ విషయాన్ని. నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను. చంద్రనేని గారు ఆయనకి నాకు మధ్య జరిగిన వారు అపోహ వల్ల జరిగిందే తప్ప ఎటువంటి కారణం లేదని చెప్పేసి రాజకీయ కోణం లేదని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. భీమడోలు గ్రామ దేవతలు గంగానమ్మ, మహాలక్ష్మమ్మ, మధ్యరావమ్మ అమ్మవార్లకు గ్రామానికి చెందిన భక్తులు వెండి నేత్రాలు సమర్పించారు. బుధవారం భీమడోలు గ్రామస్తులు బంగారు ఆకాంక్ష, బంగారు పెద్దశ్రీను, నాగవేణులు గ్రామ దేవతలకు మేళ తాళాలతో ఊరేగింపుగా అమ్మవార్ల ఆలయానికి చేరుకుని ముగ్గురు అమ్మవార్లకు వెండి నేత్రాలు, పట్టు వస్త్రాలు, సారెను ఆలయ చైర్మన్ దత్తాడ శ్రీనివాసరాజు ఆలయ కమిటీ వారికి అందజేశారు. అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు జరపకుండా ఇచ్చిన మెమో 12/14ను రద్దు చేసి భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని, పెండింగ్ క్లెయిమ్లు పరిష్కరించాలని భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారపల్లి రమణారావు తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు అనుబంధ సంఘం జిల్లా కమిటీ సమావేశం ఎర్ర రాంబాబు అధ్యక్షతన ఏలూరు సిఐటియు కార్యాలయ ఆవరణలో జరిగింది. ఈ సమావేశంలో రమణారావు మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన కూటమి నాయకులు, ప్రధానంగా జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ ప్రతి ఎన్నికల సభల్లో భవన నిర్మాణ కార్మికులు కుటుంబాలు గత ప్రభుత్వం వల్ల తీవ్రంగా నష్టపోయారని విమర్శిస్తూ తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని, ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలు అమలు చేయాలని, ప్రభుత్వం దారి మళ్లించిన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధిని సంక్షేమ బోర్డుకు జమ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కమిటీ ఈ విధంగా డిమాండ్ చేసింది. జిల్లా అధ్యక్షులు ఎర్ర రాంబాబు మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా భవన నిర్మాణ కార్మికులు ప్రమాదాల్లో చనిపోయిన వారి కుటుంబాలను నష్టపరిహారాలు అందించాలని కోరారు. ఈ సమావేశంలో ఆయనపత్తి మాధవ, తోట నాగు, రెడ్డి లక్ష్మణరావు, పి శ్రీనివాస్, కటికెల శ్రీనివాస్, పరస శ్రీనివాస్, బి రెడ్డి, పరస రాజేష్, చేర అప్పారావు తదితరులు పాల్గొని మాట్లాడారు. అమలు చేయవలసిన అవసరం ఉంది. పిల్లల చదువుల కోసం దూరంగా వెళ్ళి వాళ్ళు చదువుకుంటున్నారు కనుక వాళ్ళకి సైకిల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకి ఇల్లు లేని వాళ్ళకి అందరికీ కూడా ఇల్లు నిర్మించవలసిన అవసరం ఉంది. మరి ఇలాంటి పథకాలు సంక్షేమ బోర్డులో కేంద్ర తత్వంలో ఉన్నాయి.
మరి ఆ చట్టాన్ని డబ్బులు ఖర్చు పెట్టే రాష్ట్ర ప్రభుత్వాలు భవన నిర్మాణ కార్మికులు కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరోసారి మేము మన యూనియన్ తరఫున మన జిల్లా కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లా ప్రధాన కార్యదర్శి భవన నిర్మాణ కార్మిక సంఘం ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి నారపల్లి రమణారావు. మరి ఈరోజు ఏలూరులో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ జిల్లా కమిటీ సమావేశం ముఖ్య ఉద్దేశం భవన నిర్మాణ కార్మిక చట్టాల అమలు కోసం ఈ కూటమి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు కావస్తుంది. ప్రతి సమావేశాల్లోనూ కూటమి నాయకులు అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రతి ఎన్నికల సభలో సమావేశాల్లో ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చారు. ప్రతి సమావేశం భవన నిర్మాణ కార్మికులకి గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు గురి చేసింది. మా ప్రభుత్వ అధికారంలోకి వస్తే సంక్షేమ బోర్డు చట్టాన్ని మళ్ళీ మేము పునరుద్ధరిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ డిప్యూటీ సీఎంగా ఆయన ఇప్పుడు 8 నెలలు కావస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వచ్చి జరుగుతున్న నేటికి భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డుని మరి ఆయన తలంపు భవన నిర్మాణ కార్మికుల కోసం ఎక్కడ మాట్లాడే పరిస్థితి కానీ భవన నిర్మాణ కార్మికుల కోసం సంక్షేమ పథకాలు అమలు జరపాలన్న ఆలోచన కానీ ఈ రోజు వరకు కలగలేదు. మరి ఆయనకి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి భవన నిర్మాణ కార్మిక సంఘం ఏలూరు జిల్లా కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. గత ప్రభుత్వం ఏదైతే సంక్షేమ బోర్డు పథకాలు అమలు జరగకూడదని చెప్పేసి 12/14 మెమో ఇచ్చిందో ఆ 12/14 మెమోని ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వం వెంటనే రద్దు చేసి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని అమలు చేసి సంక్షేమ పథకాలు అమలు జరపాలని చెప్పేసి ఇప్పటికే పెండింగ్లో ఉన్న కైములని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే. Thank you.